హాయ్! ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి మీకు ఉడిపి రసం చూపిస్తున్నానండి. ఇప్పుడు ట్రెండు ఈ ఉడిపి రసము. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూడండి. 1 స్పూన్ ధనియాలు, పావు స్పూన్ మెంతులు, కరివేపాకు, జీలకర్ర 1 స్పూను, మిరియాలు 1 స్పూను, ఎండుమిర్చి ఒక 5, 6, కొంచెం ఇంగువండి. నూనె 1 స్పూన్ వేసుకొని కొంచెం దూరగా వేయించండి. వేయించి వీటిని మిక్సీలో పొడి చేసుకొని కొంచెం వాటర్ వేసి కూడా మెత్తగా బాగా గంధంలాగా చేసి రెడీగా పెట్టుకోండి. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూడండి. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, కరివేపాకు అండి. కొంచెం ఇంగు వేస్తారు. ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఒక 2 స్పూన్లు నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు తాలింపు వేసేసి, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక పచ్చిమిర్చి కూడా తాలింపులో వేసేసి, ఒక 2 టమోటాలండి. 3 మనుషులకి ఒక 2 టమోటాలు సరిపోతాయి. ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. 2 టమోటాలు చిన్నగా కట్ చేసేసి ఆ తాలింపులో వేసేసి ఉప్పు, పసుపు వేయండి. కొంచెం మెత్తగా మగ్గిన తర్వాత అలా మెత్తగా మగ్గుతాయండి టమోటాలు. మగ్గిన తర్వాత కొంచెం ఒక చిన్న హాఫ్ లెమన్ అంత చింతపండు రసం తీసి చింతపండు రసం వేయాలా. ఒక చిన్న ఒక ఒక 4-5 స్పూన్లు పప్పు అండి. ఉడకబెట్టిన పప్పు, మనం కందిపప్పే తీసుకుంటాము. నేనైతే చూడండి కందిపప్పు వేసిన తర్వాత మనం పౌడర్ రెడీగా పెట్టుకున్నాం కదా, మిక్సీ వేసిన పౌడర్ కూడా చక్కగా మొత్తం అది కూడా నీళ్ళలాగా చేసుకొని దాన్ని కూడా ఇందులో కలిపేసేసుకొని, మనకు చిక్కదనం కావాలి కాబట్టి ఒక గ్లాస్ నీళ్ళు, మామూలు నీళ్ళు కూడా పోసుకోండి. ఒక్కసారి ఫైనల్గా ఉప్పు, కారం చూడండి. ఇందులో ఎండుమిర్చి ఉంటుంది, మిరియాలు ఉంటుంది కాబట్టి కారం అవసరం లేదు. తాలింపు కూడా పెట్టనవసరం లేదు. కొంచెం కావాల్సిన నీళ్లు పోసుకొని కొంచెం బాగా మరగనివ్వండి. మరగనిస్తే అయిపోతుంది ఉడిపి రసం రెడీ. కొంచెం బెల్లం వేయండి. చూడండి, బెల్లం వేయండి కొంచెము. అంతేనండి, ఉడిపి రసం రెడీ. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేయండి. అంతేనండి, ఉడిపి రసం అలా 2 పొంగులు వచ్చాక ఆపేసేయండి.